వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షం. కస్తూరిపాడులో విజయవంతంగా ముగిసిన రెవెన్యూ సదస్సులు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుమారుగా 24.5 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో 6,71,00,000తో హైమాస్ లైట్స్ సోలార్ పనులకు 8,14,00,000తో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డులలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు 9,20,00,000తో మంత్రి మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్గేషన్ షెడ్, డిఆర్సీ కంపౌండ్ హెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వెయింగ్ బ్రిడ్జి పట్టణానికి ఆర్చీల నిర్మాణాలకు వేరువేరుగా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంత్రి ఆర్డీఓ కె సురేష్, మంత్రి ఎంఆర్ఓ రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పెంటు రమాదేవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి భానయ్య, కౌన్సిలర్లు, అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निष्ठराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवादिध्रुवम् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु. విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండాలో సారా కాయుటకు సిద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేయడమైంది. ఒక బట్టి సామాను సాధ్వినం. అదేవిధంగా విస్సన్నపేట పరిధిలోని రాజీవ్ నగర్కు తేలికలకుంట చెరువు వద్ద తాతకుంట్లకు చెందిన వ్యక్తికి సంబంధించిన బట్టి సామాన్ బెల్లం ఊటగా భావించబడుతున్న 600 లీటర్ల ఊట సాధ్వినం. మొత్తం 1000 లీటర్ల బెల్లం ఊట, 6 డ్రమ్ములు, 2 బట్టి సామాన్లు సాధ్వినం మరియు ధ్వంసం. ప్రజల ఆరోగ్యమునకు ప్రమాదకరి అయిన నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా కొనటం చట్టరీత్యా నేరం. ఈ కేసుల్లో జైలుకు రిమాండ్ పంపడం తప్ప స్టేషన్కు బెయిల్కు అవకాశం లేదని ప్రజలు తెలుసుకోవాలి. ప్రమాదకరమైన సారా కేసులో అలవాటు పడ్డ వారి మీద పీడీ యాక్ట్ పెట్టి 2 నుంచి 3 సంవత్సరాలు జైలుకి పంపించడం జరుగుతుందని జె శ్రీనివాస్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ అన్నారు. ఓకే తీ పార్బోయ్ అంటే ఇటొంచు ఆదిలాబాద్ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించిన మంత్రి సీతక్క. ద్విచక్ర వాహనదారులకు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరిన మంత్రి సీతక్క. హెల్మెట్ ధరించి స్కూటీ నడిపి ఆదర్శంగా నిలిచిన సీతక్క. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ బహుకరించి స్వయంగా ధరింపజేసిన మంత్రి సీతక్క. సీతక్క అభ్యర్థకు మురిసిపోయిన బైకర్స్. హెల్మెట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ 20 యూనిట్లు ఫ్రీగా ఫుల్ పర్సన్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. నేనేమనుకున్నా అసలు ఎస్పీ గారు, కలెక్టర్ గారు
కైకలూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 204 రోజుకు చేరింది. ఈ రోజు అన్నదాతగా శ్రీ తలారి రామారావు టీడీపీ నాయకులు చావలిపాడు వాస్తవ్యులు వారిచే సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పూల రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద నా అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 204వ రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు మరొకసారి అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మన ఎన్డీఏ నాయకుల ద్వారా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ 204 రోజులు కూడా మన ఎన్డీఏ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు ఈ నాయకుల సహకారంతో ఈ 204 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎంత తుఫాన్లు అయినా కానీ ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజు కూడా ఆపలేదు అన్నారు ఇక్కడ. అలాగే పెద్దలు మన కామినేని శ్రీనివాస్ గారు ఆయన సూచన ప్రకారం మన దాతల సహకారం చేయమని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కానీ కూడా అలాగే చేస్తున్నారు. అలాగే 204 రోజులు ఇక్కడ దాతలుగా వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే పెద్దలు మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున, మన పెద్దలు పూల రాజీ గారి తరఫున, మన పెద్దలు కొల్లి వరప్రసాద్ బాబీ గారి తరఫున కూడా, జనసేన బాబీ గారి తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ కొన్ని మీ గురించి చాలాసేపు ఉన్నారు. అయితే చిన్న అర్జెంట్ పని ఉండి బాబీ గారు అలాగే రాజీ గారు కూడా ఇద్దరు అర్జెంట్ పని వెళ్ళడం జరిగింది. అందుకని ఏమనుకోవచ్చు ఈ ఒకసారికి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తలా రామారావు గారికి మన అన్న క్యాంటీన్ ఇక్కడ ఈ 204 రోజులు సెక్యూరిటీ కార్యక్రమాలు చూసుకుంటున్న మన పెద్దలు బొమ్మాల సూర్యప్రకాష్ గారు, అలాగే మన పెద్దలు కోటి నాగరాజు గారు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి కొన్ని ఎంత ఇదిగా చేసుకున్నారు. అందరికీ కూడా తలా రామారావు గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే ఐన్హోలు మల్లికార్జున స్వామివారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈరోజు ఆలయ ప్రాంగణంలో వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. ఏమంటారంటే మీదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మాదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇక్కడ బడ్జెట్ మిగిల్చుకోవాలి, ఎవరికి అవార్డు వచ్చేది ఏమి లేదు. సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పర్మనెంట్ గా మనం అడగండి, అవి పెండింగ్ లో చేసిస్తాం. దాంతో పాటు ప్రజలు చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా కట్టిస్తాం. మీరు ఐడెంటిఫై చేయండి ఒక ఏరియా మహిళలకు ఏదైనా చేంజింగ్ రూమ్స్ లో అదొకటి. ప్రతిసారి మీరు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ట్యాక్స్ అని పెట్టి టెండర్ వేసి పైసలు పే చేయకండి. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్ కావాలో దాని చుట్టూ వాటర్ పెడితే పర్మనెంట్ గా ఒక 15 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్ కి, టాయిలెట్స్ కి గవర్నమెంట్ కంప్లీట్ చేసిస్తాము. దాన్ని మీరు లీజ్ ఇచ్చి వచ్చిన పైసలు మనం తీస్తే వాడుకోవచ్చు కదా. కూడా దానికి అది తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఏమంటారంటే అది వరంగల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తే వాళ్ళు కూడా వచ్చుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా. మెడికల్ కానీ, ఇప్పుడు రోహిణి కానీ, ఎన్ఎస్ఆర్ అప్పలు కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పెడితే ఫ్రీ సర్వీస్ చేస్తారు. మొత్తం ప్రజలు మనమే పడకుండా, అంటే వాళ్ళు ఎంత వాళ్ళందరూ భక్తులే కదా ఇక్కడ. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఎక్సెల్ మీకు మెడికల్ సర్వీస్ కూడా తీసుకోండి వాళ్ళకి. ఇప్పుడు
మీరు మన డిపార్ట్మెంట్ కొట్టాడు ఏం లేదు, 4 రూపాయలు ఎక్కువ కట్టుబడి పెట్టండి, మిగిలిన పైసలు ఏడి పంపిస్తాం ఇక్కడే ఉంది కదా. మీ గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ గా ఆలోచించండి. ప్రతిసారి టెండర్ చేసి పైసలు వేస్ట్ చేయకుండా మీరు ఈ జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, రెగ్యులర్ లెటర్ తీసుకొని చూడాలి ఏం కావాలో నేను చేయించే బాధ్యత. గురుకులంలో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 22 మంది విద్యార్థులకు అస్వస్థ. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో రాత్రి 19 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళదు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఖైదీల రక్షణే ముఖ్యం. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించాము. విచారణ అనంతరం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫోన్లో ఎవరెవరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. జైల్లో గంజాయి మొక్క కనిపించింది. విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. విచారణ చేసిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీ చేస్తాం. ఎవరిని సస్పెండ్ చేయలేదు. యూనిఫామ్ సర్వీస్లో ఉన్నవారు ధర్నాలో బంద్లో పాల్గొనకూడదు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైలును ప్రక్షాళన చేస్తున్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాం. సెంట్రల్స్లో జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. 10 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ సెంట్రల్ జైలు నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా సెంట్రల్ జైలును విజిట్ చేసిన దాఖలాలు లావు. టెక్నాలజీ నుండి ఎవరు తప్పించుకోలేరు. 10-15 రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహారంలో విచారణ రిపోర్ట్ వస్తుంది. జైల్లో సిబ్బందిని పెంచుతామని వంగల్పూడి అనిత అన్నారు. హైదరాబాద్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్. బంజారాహిల్స్ కేటీఆర్ నివాసం వద్ద మీడియా సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. కేటీఆర్ పై వస్తున్న ఆరోపణలకు భయపడే ప్రసక్తి లేదు. కావాలని కేసులు సృష్టిస్తున్నారు. ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం రాజకీయ కక్షే. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్ర కేసు అని స్పష్టం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాజకీయ కక్ష లేదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. రాజకీయ కక్షే 100%. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడలేదు. అన్ని రాజకీయ కక్షలు కావాలని చేస్తున్నాడు. ఏం చేసినా న్యాయం మా తరఫున తప్పకుండా. హెచ్ఎంపీవీ వైరస్పై కేంద్ర కీలకం ప్రకటన. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదు. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జేపీ నడ్డా అన్నారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control
are keeping a close watch on the situation in China as well as in their neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed, and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా మారుస్తానన్న ఢిల్లీ బీజేపీ నేత రమేష్ తనపై ఫైర్ అయిన మంత్రి సీతక్క బిదూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగగలరా అని ప్రశ్నించారు. మహిళా వ్యతిరేకతను బీజేపీ అనుభవమున నింపుకుందని ఆ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. భావజాలం అనువనున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది. దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి, ఆడవాళ్ళని చూసే కల్చర్, వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది. బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని, అదే విధంగా రమేష్ బిదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రశాంత్ కిషోర్ బెయిల్పై బ్యాండ్పై సంతకం చేయడానికి నిరాకరించడంతో జైలుకు పంపబడ్డాడు. ప్రశ్నాపత్రం లీక్ అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీకే నిరాహార దీక్ష చేస్తున్నాడు. बिल्कुल जारी रहेगा, वहाँ भी जेल में भी जारी रहेगा. आप पर अकेला हमला नहीं सर, 14 करोड़ लोगों पर हमला, जनतंत्र पर हमला. हम लोग साथ में हैं सर, बम्बली सर के साथ में है, चिंता नहीं करेंगे. नहीं रुकना नहीं, रुकेंगे तब तो ये लोग मन बढ़ जाएगा. बेल भी नहीं लेंगे, अनशन भी नहीं तोड़ेंगे, तब प्रशासन में निपटने देंगे. ये लोग सोच रहे थे कि यहाँ लाएंगे बेल दिला देंगे. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూమ్లోకి ఒక కోతి ప్రవేశించిన వీడియో నెట్టింట్లా వైరల్ అవుతుంది. ఇది రామ మందిరం ముడిపడి ఉన్న 39 ఏళ్ల నాటి సంఘటన గుర్తు చేసుకుంది. విచారణ జరగడానికి చూసు అక్కడే ఉన్న ఫైల్ని పరిశీలించి వెళ్లిపోయింది. కాగా 1998లోనూ అయోధ్యలోని హనుమాన్ గుడి ఆలయంలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు ఒక కోతి నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. SC/ST का मुआयना करना ना, वहाँ कर्मचारियों के काट देंगे, बगल में जाएंगे और सब में आने में, अरे हाई कोर्ट से आलू डायरेक्शन है उनको. 1000 కోట్ల ప్రభుత్వ భూమిని హంఫర్ చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకొని ప్రభుత్వమే భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్న లంబడి హక్కుల పోరాట సంఘం LHCPS రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ భీమానాయక్ ప్రభుత్వ భూమి కాపాడుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అది ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు 30 సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ రూములు నిర్మించుకొని 29 రూములు, దాంట్లో టవర్ను కిరాయికిచ్చి ప్రతి నెల ₹1 కోటి ఆదాయం, ప్రభుత్వానికి కావాల్సిన ఆదాయం తన సొంతానికి వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా అందులో రైస్ మిల్లు కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది. మేమే మానుకోట నుండి వేలాది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాం. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయి అప్పు చేసుకునే బదులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములని
ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములను మొత్తం స్వాధీనం చేసుకోవాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మానుకొండ జిల్లా కేంద్రంలో 2017లో అప్పటి ఐఏఎస్ మన పృథ్వీమీనా గారు తక్షణమే ఆ భూమి సర్వే చేసి విచారణ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకుపోవడం వెనకాల అసలు అంతర్యం ఏముందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వేలాది రూపాయలు, ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూము ఆ ఒక్క భూమే కాదు, మన పూసపల్లి ఏరియాలో కూడా, పూసపల్లి రూట్లో కూడా మొత్తం 50 ఎకరాల భూమిలో మామిడి తోటలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నది. కానీ 3000 కోట్ల విలువ చేసే భూమి ఒక్కడే ఇక్కడ హోంనారాయణ గారు ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా పై అధికారులు స్పందించాలి. లేని ఏడల లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ఇక్కడ మానుకొండ నుంచి పాదయాత్ర చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా మీరు స్పందించాలి. రంగనాథ్ గారు మీరు కూడా స్పందించాలి. తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు మా సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా ఈ భూమి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లు ఆహార సమస్యల పరిష్కారంపై రేపు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చిర్ర లక్ష్మీ నరసమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లరీశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతన హామీని అమలు చేయాలని, మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని, సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వాలని అన్నారు. రేపు జరుగుతున్న చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్మికులంతా కూడా తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు సంబంధించిన శాఖ కార్పొరేషన్ స్పందించకపోవడంతో మరి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన పిలిపివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో భాగస్వామి అయినటువంటి మరి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ, మహబూబాబాద్ ఎమ్మెల్యేస్ పాయింట్లకు సంబంధించినటువంటి కార్మిక మేస్త్రీలకు, నాయకులకు మొదటగా వాళ్ళందరూ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు తెలియజేయడం కోసం రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి కార్మిక సంఘం టీయూసీఐ నాయకులు మరి కొత్తపల్లి రవి గారు, అదేవిధంగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వంకాయలపల్లి జక్కరయ్య గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దేశపల్లి నవీన్ గారు, వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, టీయూసీఐ నాయకులు అందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ మరి ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్లో మరి మనం చాలామంది దీర్ఘకాలికంగా రాష్ట్రం లోపల ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమై ప్రజలందరికీ కూడా ప్రధానంగా సంక్షేమ సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమాని పట్ల విక్టరీ వెంకటేష్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్కు వచ్చిన ఒక లేడీ ఫ్యాను హీరో వెంకటేష్కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానం ఇవ్వగా వెంటనే వెళ్లే వెంకటేష్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. We love you వెంకటేష్ గారు. అయ్యో ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ వస్తారని.
దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం కురిసింది. దీని కారణంగా వాతావరణం మారిపోయింది. మంచినీటి ఉపశమనం లభించింది. దీంతో విజిబిలిటీ సైతం మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు రన్వేపై విజిబిలిటీ 1000 మీటర్ల నుంచి 2000 మీటర్ల మధ్య ఉంది. ఈ కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదు. इधर पत्थर की बारिश, वो तो रोड भर चुका है बारिश पत्थर से। यहाँ अभी देख सकते हैं मैं इस समय मौजूद हूँ। पत्थर की पौछार लग गया, पत्थर की छाता छाता बर्फ जम गया बर्फ। కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం సందర్భంగా బస్స శ్రీనివాస్ గుప్తా భువన ఆధ్వర్యంలో గీతా రచయితలకు గాయని గాయకులకు సంగీత దర్శకులకు అవార్డులు అందించడం జరిగింది. ఆర్వి రమణమూర్తి ఎటువంటి ఆశయాల మీదకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమం నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 4వ తేదీన హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మానేపల్లి జ్యువెలరీ, శ్రీ చరణ కమ్యూనికేషన్, సదరన్ ట్రావెల్స్ పార్టీలు స్పాన్సర్లు సహకారులతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.